ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలను ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ బండి సంజయ్ సారు నామినేషన్ వేసిండుల్లా. ముచ్చట్లేందో మనకు చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలం పువ్వు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో వండుకుంటే మంచి పేరు తెచ్చుకున్నారు. పువ్వు పార్టీ లీడర్లు ఇప్పటికే చాలా మంది లీడర్లు ఆల్రెడీ నామినేషన్లు వేసిర్రు. అయితే ఇవాళ కమలం పువ్వు పార్టీ నుంచి బండి సంజయ్ సార్ నామినేషన్ వేసిండోళ్ళ. నామినేషన్ వేసి సార్ మాట్లాడుతున్నాడు. చలో ఒకసారి సార్ మాటలు విందాం. కరీంనగర్లో బీజేపీ గెలవాలి, భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఇలా ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రి చేయాలి, చేసి తీరాల్సిందే చెప్పి ఇలా కరీంనగర్ ప్రజలు కంకణం కట్టుకుని 13వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు 13వ తారీఖు వస్తుంది పోయి పువ్వు గుర్తు మీద పచ్చని గుర్తున్నప్పుడు నాకు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేస్తా. మన నరేంద్ర మోడీ గారు పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు మన కందాలకు రావడాలన్నారు. అరే అయోధ్యలో 500 సంవత్సరాల నుంచి ఈ దేశంలోని హిందువులందరూ ఎదురుస్తున్న నా భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన మన నరేంద్ర మోడీ పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు మన కందాలకు రావడాలన్నారు. ఈ దేశంలో ముస్లిం సమాజం నిర్వీర్యమైపోయిందని చెప్పి దానికి కారణం త్రిపుల్ తలాక్ అని భావించి త్రిపుల్ తలాక్ రద్దు చేసిన మన నరేంద్ర మోడీ కనబడాలన్న పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు. అరే కరీంనగర్ పార్లమెంట్ తో పాటు ఈ దేశంలో పేదలకు సంక్షేమ ఫలాలు అందించి ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా చేసినటువంటి ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ మనకు పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు